Hi, hello, namaste, my dear English learners. Welcome to Ravi Yadav classes. I am Ravi Yadav. Once again, welcome to Amma Spoken English series, class number 7. ఓకే టుడే టాపిక్ ఏమిటి అంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు. ఇది తెలియకపోతే ఇంగ్లీష్ జన్మలో మాట్లాడలేరు అని. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఏమిటి ఆ టాపిక్ అంటే WH క్వశ్చన్స్ మీకు తెలియకపోతే నేర్చుకోకపోతే 100% ఇంగ్లీష్ అనేది మీరు జన్మలో మాట్లాడలేరు. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఏమిటి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఐదర్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది. ఎస్ ఆర్ నోకి మనము ఏంటి ఊ అని ఊహు అని కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. బట్ WH క్వశ్చన్స్కి అలా ఆన్సర్ ఇవ్వలేము. ఓకే, ఈ WH క్వశ్చన్స్ని మనము ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అంటారు లేదా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఫస్ట్ ఇంట్రాగేటివ్ అనగానే ఇంట్రాగేషన్ ఏం గుర్తుకొస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్, సిబిఐ డిపార్ట్మెంట్ వారిని ఒక క్రిమినల్ నుంచి ఏంటి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? ఎవరు, ఎందుకు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఎంత, ఎన్ని, ఏ సమయానికి, ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అందువలన వీటిని ఇంట్రాగేటివ్ ఆర్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటారు. మన మెయిన్ టాపిక్ ఏంటి? WH క్వశ్చన్స్. అంటే ఈ క్వశ్చన్స్ W అనే లెటర్తోనే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు చూశారు వాట్, వెన్, వేర్, వై, హూ, విచ్, హూస్, హూమ్. సో ఈ 8 వర్డ్స్ కూడా W తోనే స్టార్ట్ అయినవి. నెక్స్ట్ హెచ్ తోటి ఏంటి? హౌ అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్. సో అందువల్ల వీటిని ఏమంటారు? WH క్వశ్చన్స్ అంటారు. W తోనే స్టార్ట్ అవుతాయి, కొన్ని క్వశ్చన్స్ హెచ్తోని స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మీనింగ్స్ డెఫినెట్గా మీకు తెలిసి ఉండాలి. చూద్దాం. వాట్ అంటే మనందరికీ తెలుసు. ఏమిటి, ఏమి, ఏ అనే సందర్భంలో యూజ్ చేస్తాం. వెన్ ఎప్పుడు, అంటే ఎప్పుడు అంటే మ్యాక్సిమం ఏంటి టైంకి సంబంధించి. వేర్ ఎక్కడ, ఎక్కడికి, అంటే వేర్ అనేది ఎక్కువగా ప్లేస్కి సంబంధించి ఉంటుంది. వై ఎందుకు, అంటే రీజన్. ఓకేనా. హూ అంటే ఎక్కువ పర్సన్స్ ఉంటారు. హూ అంటే ఎవరు, ఎవరిని, ఎవరికి అని. విచ్ ఏది, ఏవి, దేనిని. సో నవ్వేడేస్ ఏంటి విచ్ ప్లేస్లో మనం వాటే ఈ వర్డ్ తీసుకొని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. హూజ్ ఎవరిది, ఎవరి అంటే ఎక్కువ వస్తువులు. హూజ్ మొబైల్ ఈజ్ దిస్ ఇలా అడుగుతారు కదా, ఎవరిది, ఎవరి అనేసి. నెక్స్ట్ ఏంటి? హూమ్ అంటే ఎవరిని, ఎవరికి. హూమ్ అంటే ఏమిటి? ఎవరిని, ఎవరికి అని వస్తుంది. నెక్స్ట్ హౌ అంటే ఎలా. నెక్స్ట్ హౌ మెనీ ఎన్ని లేదా ఎంతమంది. హౌ మచ్ ఎంత. హౌ లాంగ్ ఎంతకాలం, ఎంతసేపు, ఎంత పొడవు. నెక్స్ట్ ఏమిటి? హౌ ఫార్ అంటే ఎంత దూరం, ఎంత వరకు. హౌ ఆఫెన్ ఎంత తరచుగా, ఎన్ని రోజులకు ఒకసారి. ఇవి వీటి మీనింగ్ ఫ్రెండ్స్. వీటితోని క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారో మనం తెలుసుకోవాలి. ఇవి తెలిస్తేనే మనం ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ ఎదుటి వ్యక్తితో మాట్లాడగలము. ఇవి తెలియకపోతే మీరు లైఫ్లో డెఫినెట్గా ఇంగ్లీష్ మాట్లాడలేరు. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి. WH వర్డ్స్ ఆర్ యూజింగ్ ఫర్ క్వశ్చన్ వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ కంజంక్షన్, రిలేటివ్ వర్డ్స్ ఆర్ లింకేజ్ వర్డ్స్. ఈ WH వర్డ్స్ని మనము ఓన్లీ క్వశ్చన్ వర్డ్స్ అంటే ప్రశ్నలు అడగటానికి మాత్రమే కాదు, ప్రశ్నలతో పాటు కంజంక్షన్ అంటే ఏంటి? వర్డ్స్ ఆర్ సెంటెన్స్ని కంబైన్ చేయడానికి యూజ్ చేసే వాటిని ఏమంటాము? కంజంక్షన్ అంటాము. వాటిని ఏమంటారు? రిలేటివ్ వర్డ్ అంటారు. వాటిని లింకేజ్ వర్డ్ అని కూడా అంటారు. ఓకేనా. సో క్వశ్చన్ వర్డ్స్ అంటారు, కంజంక్షన్ ఆర్ రిలేటివ్ వర్డ్ అండ్ లింకేజ్ వర్డ్ అని కూడా అంటారు.
ఫస్ట్ మనం క్వశ్చన్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ వర్డ్స్, WH వర్డ్ క్వశ్చన్ వర్డ్ కావాలి అంటే WH వర్డ్ తర్వాత వెంటనే హెల్పింగ్ వర్డ్ రావాలను. రూల్ ఏమిటి అట, ఈ WH వర్డ్ అనేది క్వశ్చన్ వర్డ్ కావాలి అంటే ఈ WH వర్డ్కి ఇమ్మీడియట్గా అంటే నెక్స్ట్ డే ఏం రావాలట, హెల్పింగ్ వర్బ్ రావాలి. హెల్పింగ్ వర్డ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ రావాలి. అప్పుడే అది క్వశ్చన్ వర్డ్ అవుతుంది. ఓకేనా మిత్రమా? నెక్స్ట్ చూద్దాం. కంజంక్షన్ ఆర్ రిలేటివ్ వర్డ్ ఆర్ లింకేజ్ వర్డ్. ఇది ఎప్పుడు అవుతుంది అంటే WH వర్డ్ తర్వాత ఇమ్మీడియట్గా సబ్జెక్ట్ రావాలి. ఈ WH వర్డ్ తర్వాత వెంటనే సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, అది కంజంక్షన్ వర్డ్ అవుతుంది. అదే WH వర్డ్కి ఇమ్మీడియట్గా హెల్పింగ్ వర్బ్ వస్తే అది క్వశ్చన్ వర్డ్ అవుతుంది. సో ఇక్కడ 4 పాయింట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనము స్ట్రక్చర్ ఏమిటి, మెయిన్ స్ట్రక్చర్, ఫస్ట్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, టైమింగ్ వర్డ్, అదర్ వర్డ్. ఇది దేనికి, స్టేట్మెంట్స్, పాజిటివ్ స్టేట్మెంట్కి సంబంధించింది. స్టేట్మెంట్స్ పాజిటివ్ కోసం. నెక్స్ట్ నెగటివ్ స్టేట్మెంట్ అనుకోండి. ఇంగ్లీష్లో నెగటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి, హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేస్తే. ఇప్పుడు డూ ఉంది, డు నాట్ అవుతుంది. డస్ ఉంటే డస్ నాట్ లేదా డజంట్ అవుతుంది. ఇలా హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేస్తే నెగటివ్ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ అవుతాయి. సో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఈ నాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. నాట్, మెయిన్ వర్బ్ యాజ్ యూజువల్, ఆబ్జెక్ట్, టైమింగ్ వర్డ్, అదర్ వర్డ్ ఫర్ నెగటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయని చెప్పాము. ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉంటుందో ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు పెడితే, సబ్జెక్ట్ ముందు ఉంచితే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయని తెలుసుకుందాం. అంటే ఫస్ట్ మనకి హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, ఆఫ్టర్ దట్ మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, టైమింగ్ వర్డ్, అదర్ వర్డ్ ఫర్ ఎస్ ఆర్ నో క్వశ్చన్కి స్ట్రక్చర్. ఇప్పుడు ఈరోజు మన క్లాస్ WH క్వశ్చన్కి సంబంధించింది. ఫస్ట్ మనకి WH వర్డ్ రావాలి. అంటే Wతో అయినా స్టార్ట్ అవ్వచ్చు, Hతో అయినా స్టార్ట్ అవ్వచ్చు. దానికి ఇమ్మీడియట్గా హెల్పింగ్ వర్బ్ రావాలి. హెల్పింగ్ వర్బ్ వస్తేనే అది ఏమవుతుంది, క్వశ్చన్ వర్డ్ అవుతుంది. అలా హెల్పింగ్ వర్బ్ కాకుండా ఇలా సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా అదేమవుతుంది, కంజంక్షన్ అవుతుంది, రిలేటివ్ వర్డ్ అవుతుంది. ఓకేనా మిత్రమా? ఈ 4 స్ట్రక్చర్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 1 by 1 కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, వాటితోటి సమ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చెబుతాను. నేను ఇక్కడ ఏంటంటే ఒక వే మాత్రమే చూపిస్తాను. ఆ వేలో మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఫస్ట్ వాట్ అంటే మీనింగ్ ఏమిటి, తెలుగు మీనింగ్ ఏమిటి, ఏమి, ఏ అనే వస్తుంది. చూద్దాం వాట్ తోటి క్వశ్చన్స్. మీరు ఏం చేస్తారు, రొటీన్ క్వశ్చన్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు మనకి, మీరు అంటే యూనే కదా. ఓకేనా? యూకి హెల్పింగ్ వర్బ్ ఏమిటి, డూ అనేది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి, చేయడం. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, పని అనేది చేయడం. ఇక్కడ క్వశ్చన్ వర్డ్ అంటే ఏం అంటే వాట్ అనేది క్వశ్చన్ వర్డ్. ఇప్పుడు ఈ వాట్ అనేది క్వశ్చన్ వర్డ్ అవ్వాలి అంటే ఇమ్మీడియట్గా ఏం రావాలి, హెల్పింగ్ వర్బ్ రావాలి. ఈ హెల్పింగ్ వర్బ్ దేనికి సంబంధించి, ఇక్కడ సబ్జెక్ట్కి సంబంధించి. మీరు అంటే యూకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, డూ అని వస్తుంది. సో తర్వాత మెయిన్ వర్బ్ ఇక్కడ చేయడం అంటే డూ. సో వాట్ డూ యూ డూ, నువ్వేం చేస్తావు, మీరేం చేస్తారు అనేది క్వశ్చన్. లేదు నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని మీరు బ్రతకడానికి ఏం చేస్తారు, జీవించడానికి ఏ పని చేస్తారు అనే క్వశ్చన్ అనుకోండి. వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్, ఇవి ఎక్స్ట్రా వర్డ్ కిందకి వస్తుంది. లేదు బీ స్ట్రక్చర్స్ అంటే నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. బీ ఫామ్లో అనుకోండి, వాట్ ఆర్ యూ, నువ్వేం చేస్తావు అంటే మీరు ఏం చేస్తారు అనే క్వశ్చన్ వేయడానికి ఇది ప్రాసెస్. ఫస్ట్ మనకి WH వర్డ్ రావాలి.
ఇది క్వశ్చన్ అవ్వాలంటే ఇమ్మీడియట్గా హెల్పింగ్ వర్బ్ రావాలి. ఈ హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్కి సంబంధించి ఉండాలి. ఓకేనా, డబ్ల్యూహెచ్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. ఓకేనా మిత్రమా, ఇలా ఒక పద్ధతిగా ఫామ్ చేయాలి. సిస్టమేటిక్గా మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలి. అప్పుడే దాన్ని సెంటెన్స్ అంటాము, క్వశ్చన్ అంటాము, మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ అనుకోండి, ఐఎమ్ ఏ టీచర్ ఆర్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ అన్ ఇంజనీర్, ఐఎమ్ ఏ రిటైర్డ్ ఎంప్లాయీ. సో ఆన్సర్స్ ఏదైనా ఇదే కాదు, జస్ట్ శాంపిల్గా మాత్రమే మీకు ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్. వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం సింపుల్గా. మీరేమి ఇష్టపడతారు? మీరు ఏమి అంటే వాటే కదా. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఎక్కువ మనం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా యు, నువ్వు, మీరు ఎక్కువ అడుగుతాము. సో వాట్ డూ యూ లైక్, ఇక్కడ పని ఏమిటి? ఇష్టపడడాన్ని లైక్ అంటారు. సబ్జెక్ట్ యూ కాబట్టి యూకి సంబంధించిన హెల్పింగ్ వర్బ్. వాట్ డూ యూ లైక్, మీరు ఏమి ఇష్టపడతారు, నువ్వు ఏమి ఇష్టపడతావు అని. సేమ్ ఇదే క్వశ్చన్, అతడేమి ఇష్టపడతాడు, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? అతడు. సో అతడు అంటే హీనే కదా. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ షీట్కి హెల్పింగ్ వర్బ్ డస్ అని వస్తుంది. సో వాట్ డస్ హీ లైక్, అతడు ఏమి ఇష్టపడతాడు. ఇదే క్వశ్చన్ ఆమె ఏమి ఇష్టపడుతుంది అని చెప్పాలి అనుకోండి, వాట్ డస్ షీ లైక్. ఇక్కడ అనుకోండి వారు ఏమి ఇష్టపడతారు అనుకోండి, వాట్ డూ దే లైక్. నేనేమి ఇష్టపడతాను అనే క్వశ్చన్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేను అంటే ఐ. సో వాట్ డూ ఐ లైక్, మేము ఏమి ఇష్టపడతాము, వాట్ డూ వి లైక్. ఇలా క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ మీరు ఏం తీసుకుంటారు? రొటీన్గా అడుగుతారు ఎవరైనా ఇంటికి రాగానే, మీరు ఏమి తీసుకుంటారు, వాట్ డూ యూ టేక్. ఓకేనా, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? మీరు. సో ఇక్కడ సబ్జెక్టే ఇంపార్టెంట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. వాట్ డూ యూ టేక్ ఇది డబ్ల్యూహెచ్ వర్డ్, డూ అనేది హెల్పింగ్ వర్బ్, యూ అనేది సబ్జెక్టు, టేక్ అనేది మెయిన్ వర్బ్. సో ఇది అసలు సిస్టమేటిక్గా మనము ఒక ఆర్డర్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఒక ఆర్డర్ అన్నమాట. ఓకేనా, ఓకే, నీకు ఏం కావాలి లేదా వారికి వాళ్లకు ఏం కావాలి. నీకు ఏం కావాలి అనుకోండి, వాట్ డూ యూ వాంట్. సబ్జెక్ట్ చేంజ్ చేస్తే వారికి, వాట్ డూ దే వాంట్, వారికి ఏం కావాలి. నెక్స్ట్ అతడికి లేదా ఆమెకి ఏం కావాలి, అతడికి ఏం కావాలి. అతడు కాబట్టి మనకి హీ, అతడు అయినా ఆమె అయినా ఈ ఆర్ షీ అని వస్తుంది. సో హీ, షీ, ఇట్కి హెల్పింగ్ వర్బ్ డస్. సో వాట్ డస్ హీ వాంట్, అతనికి ఏం కావాలి. ఆమెకి ఏం కావాలి అంటే వాట్ డస్ షీ వాంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు రోజు ఏం చేస్తుంటావు. సో వాట్ డూ యూ డూ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు ఏం చేస్తారు అనేది క్వశ్చన్. వాట్ డూ యూ డూ ఎవ్రీడే. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, వాటితోని కొన్ని క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ వై తోటి సమ్ క్వశ్చన్స్ చూద్దాం. వై అంటే మీనింగ్ మనందరికీ తెలుసు, ఎందుకు అనేసి చూద్దాం. మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు. ఓకేనా, ఇక్కడ ప్రశ్న ఏమిటి? ఎందుకు అంటే వై అని యూజ్ చేసాం. సబ్జెక్ట్ ఎవరు? మీరు, యూ. సో యూకి హెల్పింగ్ వర్బ్ డూ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి పని ఏంటి? నేర్చుకోవాలనుకోవడానికి వాంట్ టు యూజ్ చేయాలి. లెర్న్ ఇంగ్లీష్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ కిందకి వస్తుంది. వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఓకేనా, నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు. సో ఎందుకు అంటే వై, ఇబ్బంది పెట్టేది ఎవరు? నువ్వు, కాబట్టి యూకు సంబంధించిన హెల్పింగ్ వర్బ్. పని ఏమిటి ఇక్కడ? ట్రబుల్. ఎవరిని ఇబ్బంది పెట్టేది? నన్ను అంటే మీనింగ్ మీ. వై డూ యూ ట్రబుల్ మీ,
మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం తెలుసుకోవాలా ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఫ్రేమ్ చేయడం తెలుసుకొని ఇదే మనము స్పోకెన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మిస్టేక్స్ అవుతాయని, ఎవరో నవ్వుతారని భయపడితే, వెనుకడిగి వేస్తే లైఫ్లో నువ్వు మాట్లాడలేవు. ఓకేనా. వన్ మోర్ క్వశ్చన్. ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఆమె అంటే షీ. షీకి హెల్పింగ్ వర్బ్ ఏమిటి? డస్. ప్రవర్తించడాన్ని బిహేవ్ అంటాము. అలా అంటే సో. వై డస్ షీ బిహేవ్ సో? వై డస్ షీ బిహేవ్ సో? అతడు ఎందుకు వేధిస్తాడు? అతడు ఎందుకు వేధిస్తాడు? ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? హీ. ఈకి హెల్పింగ్ వర్బ్ వై. వై డస్ హీ టీజ్ హర్? అతడు ఆమెను ఎందుకు వేధిస్తాడు? వై డస్ హీ టీజ్ హర్? నెక్స్ట్ క్వశ్చన్. నేనంటే నీకు ఎందుకు ఇష్టం? నేనంటే నీకు ఎందుకు ఇష్టం? సో దానికి ఆన్సర్ ఏమొస్తుంది? నేనంటే నీకు ఎందుకు ఇష్టము అంటే వై డు యు లైక్ మీ? వై డు యు లైక్ మీ? నేనంటే నీకు ఎందుకు ఇష్టం? సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను WH క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది. సో 8 వర్డ్స్లో ఒక్కొక్క వర్డ్కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని బేస్ చేసుకుని మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి అని సో నేను విష్ చేస్తున్నాను. చూద్దాం ఇక్కడ. వేర్ అంటే ఏమిటి? ఎక్కడ, ఎక్కడికి. సో మీరు ఎక్కడ పని చేస్తారు లేదా వారు ఎక్కడ పని చేస్తారు? సో ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్సే కాబట్టి మనకి డూ డస్ మాత్రమే వస్తాయి హెల్పింగ్ వర్బ్. వేర్ డూ యూ వర్క్? నువ్వు ఎక్కడ పని చేస్తావు? వారు ఎక్కడ పని చేస్తారంటే వారు అంటే దే. వేర్ డూ దే వర్క్? నేను సబ్జెక్ట్ చేంజ్ చేస్తున్నాను. వేర్ డూ దే వర్క్? వారు ఎక్కడ పని చేస్తారు? అతడు ఎక్కడ పని చేస్తాడు? ఆమె ఎక్కడ పని చేస్తుంది? వేర్ డస్ హీ వర్క్? అతడు ఎక్కడ పని చేస్తాడు? వేర్ డస్ షీ వర్క్? వేర్ డస్ షీ వర్క్? నేను ఎక్కడ దిగాలి? బస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను బస్సు ఎక్కడ దిగాలి? వేర్ డు ఐ గెట్ ఆఫ్ ద బస్? వేర్ డు ఐ గెట్ ఆఫ్ ద బస్? నెక్స్ట్ క్వశ్చన్, రూటీన్ క్వశ్చన్. మీరు సరుకులు ఎక్కడ తీసుకుంటారు? సరుకులు అంటే ఏంటి? ప్రొవిజన్స్. వేర్ డు యు గెట్ యువర్ ప్రొవిజన్స్? వేర్ డు యు గెట్ అంటే పొందడం, తీసుకోవడం. సో వేర్ డు యు గెట్ యువర్ ప్రొవిజన్స్? మీరు షాపింగ్ ఎక్కడ చేస్తారు? వేర్ డు యు డూ యువర్ షాపింగ్? చేయడం ఏంటి ఇక్కడ? డూ అనేది. వేర్ డు యు డూ యువర్ షాపింగ్? నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ మనకి ఏంటి? హౌ మెనీ. హెచ్ తోటి స్టార్ట్ అయ్యేటివి. హౌ మెనీ అంటే ఎన్ని, ఎంతమంది అంటే హౌ తోటి స్టార్ట్ అయ్యేటి. హౌ అంటే ఎలా, హౌ మెనీ అంటే ఎన్ని, ఎంతమంది అనేసి. ఓకే. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి అంటాం కదా. సో హౌ మచ్ మనీ, ఇది మొత్తం కూడా క్వశ్చన్ వర్డే మై డియర్ ఫ్రెండ్స్. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? నీ దగ్గర ఉంది. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? ప్రస్తుతం, ఎట్ ప్రెజెంట్, ప్రస్తుతం నీ దగ్గర ఎంత పైసలు ఉన్నాయి? నువ్వు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తావు? సో హౌ డు యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? హౌ డు యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఇక్కడ హౌ అంటే ఎలా, సో ఇక్కడ హౌ మచ్ మనీ ఎంత డబ్బు అనేసి. సో మీరు ఒకరికి ఒకరు ఎలా తెలుసు? ఒకరికి ఒకరు ఎలా తెలుసు? ఎలా అనేది క్వశ్చన్ వర్డ్. హౌ డు యు నో ఈచ్ అదర్? ఈచ్ అదర్ అంటే ఓన్లీ 2 persons అని అర్థం. వన్ అనదర్ అంటే మోర్ దాన్ 2 persons అని అర్థం. సో చూస్తూ ఉంటారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. ఎందుకు? అక్కడ ఓన్లీ 2 personsే ఉంటారు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్, అతడు నీతో ఎలా మాట్లాడుతాడు? అతడు నీతో ఎలా మాట్లాడుతాడు? అతడు కాబట్టి డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసాం. హౌ డస్ హీ టాక్ టు యూ? హౌ డస్ హీ టాక్ టు యూ? అతడు నీతో ఎలా ప్రవర్తిస్తాడు? హౌ డస్ హీ బిహేవ్? హౌ డస్ హీ బిహేవ్? ఇలా వర్బ్ చేంజ్ చేస్తూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. వారు నీకు జీతం ఎంత ఇస్తారు? వారు నీకు జీతం ఎంత? ఎంత అంటే హౌ మచ్. హౌ మచ్ శాలరీ అనేది క్వశ్చన్ వర్డ్.
హౌ మచ్ సాలరీ డూ దే గివ్ యూ, వారు కాబట్టి దే అని వచ్చింది. హౌ మచ్ సాలరీ డూ దే గివ్ యూ. నెక్స్ట్ రవి ఎలా బోధిస్తాడు, ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ఏమిటి, ఎలా అంటే హౌ. సో రవి అంటే హీ కాబట్టి డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. హౌ డస్ రవి టీచ్, హౌ డస్ రవి టీచ్, రవి ఎలా బోధిస్తాడు. నెక్స్ట్ నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు, నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు. ఈ విషయాలన్నీ అంటే ఏమిటి, ఆల్ దీస్ థింగ్స్. చూద్దాం. ఎలా అంటే హౌ, నీకు కాబట్టి యూకు సంబంధించిన హెల్పింగ్ వర్బ్, తెలుసు అంటే నో. హౌ డు యు నో ఆల్ దీస్ థింగ్స్, ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ ఏమిటి, హూ. హూ అంటే ఎవరు, బట్ నవేడేస్ ఏమిటి, ఎవరిని ఎవరికి, హూమ్ అనే ప్లేస్లో కూడా వాడుతూ ఉంటారు. ఇది కొద్దిగా జాగ్రత్తగా వినాలి. మన రెగ్యులర్గా క్వశ్చన్ స్ట్రక్చర్ ఏమిటి అంటే WH వర్డ్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్ రావాలి. ఓకేనా. మరి హెల్పింగ్ వర్బ్ ఎవరికి సంబంధించింది, సబ్జెక్ట్కి సంబంధించింది. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, పర్ఫార్మర్. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎవరు ఆ మీటింగ్కి హాజరవుతారు, ఎవరు అంటే హూ. ఓకే, దీని తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ రావాలి. ఆ హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్కి సంబంధించి ఉండాలి, అవునా కాదా, డూనా డజా అనేది. ఓకేనా. సో ఇక్కడ హూ అనేది ఇదే క్వశ్చన్ వర్డ్ అవుతుంది, ఇదే మనకి సబ్జెక్ట్ అవుతుంది. క్వశ్చన్ వర్డ్ ఇదే, సబ్జెక్ట్ ఇదే. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. సో సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలా, మెయిన్ వర్బ్ రావాలి. సో అటెండ్స్ వర్బ్కి ఏం యాడ్ చేసాం, ఎస్ యాడ్ చేసాము. ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతే వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. ఒకవేళ హూ అటెండ్ అని ఉంది అనుకోండి, ఇక్కడ ఏంటి, హాజరయ్యేవారు ఒకరికంటే ఎక్కువ అని అర్థం. ఓకేనా. సో హూ అటెండ్స్ అని ఉంది అంటే ఓన్లీ పర్సన్, ఇక్కడ ఎవరు, సింగిల్ అంటే చీఫ్ గెస్ట్ అవ్వచ్చు అలా. హూ అటెండ్స్ ద మీటింగ్, మీటింగ్కి ఎవరు హాజరవుతారు అంటే ఒక కంపెనీ తర్వాత అవ్వచ్చు. ఓకేనా, కంపెనీ తరపున. నెక్స్ట్ ఎవరు ఆ పనిని పూర్తి చేస్తారు. సో ఈ హూ అనేది ఏమిటి, క్వశ్చన్ వర్డ్ ఇదే, సబ్జెక్ట్ ఇదే. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్. హూ ఫినిషెస్, సో ఇక్కడ ఈఎస్ యాడ్ చేసాం. హూ ఫినిషెస్ దట్ వర్క్, ఆ పనిని ఎవరు పూర్తి చేస్తారు. హూతోని కొంచెం జాగ్రత్తగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరు మీ కాలేజ్లో ఇంగ్లీష్ బోధిస్తారు. హూ టీచెస్ ఇంగ్లీష్ ఇన్ యువర్ కాలేజ్. హూ టీచెస్ ఇంగ్లీష్ ఇన్ యువర్ కాలేజ్. టీచ్ అంటే సిహెచ్తో నిండ్ అవుతుంది కాబట్టి ఈఎస్ యాడ్ చేసాం. ఓకే, ఎవరు నీకు అప్పుడప్పుడు సహాయం చేస్తారు, ఎవరు నీకు అప్పుడప్పుడు సహాయం చేస్తారు. హూ అనేది ఏమిటి, ఇదే క్వశ్చన్ వర్డ్, ఇదే మనకి సబ్జెక్ట్. సో హూ హెల్ప్స్ యూ, అప్పుడప్పుడు అంటే ఆఫ్ అండ్ ఆన్. హూ హెల్ప్స్ యూ ఆఫ్ అండ్ ఆన్. నెక్స్ట్ ఎవరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు. సో హూ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే, హ్యాబిచువల్ యాక్షన్స్ కదా. హూ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. ఇది మనకు హూ తోటి ఫ్రేమ్ అయ్యే క్వశ్చన్స్. ఈ విధంగా ఫ్రేమ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వెన్తోని స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే, నువ్వు నన్ను ఎప్పుడు కలుస్తావు, నువ్వు నన్ను ఎప్పుడు కలుస్తావు. సో ఎప్పుడు అనేది ఏంటి, క్వశ్చన్ వర్డ్ వెన్. సో నువ్వు యూ కాబట్టి హెల్పింగ్ వర్బ్ డూ అని వస్తుంది. వెన్ డు యూ మీట్ మీ, వెన్ డు యూ మీట్ మీ, నువ్వు నన్ను ఎప్పుడు కలుస్తావు. నెక్స్ట్ నువ్వు ఎప్పుడు నా డబ్బు తిరిగి ఇస్తావు. సో వెన్ డు యూ రిటర్న్ మై అమౌంట్, వెన్ డు యూ రిటర్న్ మై అమౌంట్. నెక్స్ట్ ఎప్పుడు మీ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటారు. సో వెన్ డు యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే. క్వశ్చన్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, అదర్ వర్డ్స్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎప్పుడు ఈ కోర్స్ పూర్తి చేస్తారు, ఎప్పుడు ఈ కోర్స్ని పూర్తి చేస్తారు. ఓకే, దీనిని మనము సింపుల్ ఫ్యూచర్లో కూడా కన్వే చేయొచ్చు.
when do you complete this course? When do you complete this course? Next, ఎప్పుడు అతను ఆమెను పెళ్లి చేసుకుంటాడు? ఎప్పుడు అతను ఆమెను పెళ్లి చేసుకుంటాడు? చేసుకునేది ఎవరు? అతను, కాబట్టి ఇతను పర్ఫార్మర్, హెల్పింగ్ వర్బ్ డస్. when does he marry her? when does he marry her? అది కాకుండా ఇదే క్వశ్చన్, ఎప్పుడు ఆమె అతన్ని పెళ్లి చేసుకుంటుంది అని వచ్చింది అనుకుందాం. ఆమె అతన్ని పెళ్లి చేసుకుంటుంది అంటే అప్పుడు when does she marry him అని వస్తుంది. when does she marry him అని వస్తుంది. నెక్స్ట్, ప్రతిరోజు మీరు ఎప్పుడు నిద్ర లేస్తారు? సో ఎప్పుడు అంటే when do you get up every day? when do you get up every day? wake up and get up. వేకప్ ఏమిటి అంటే నిద్ర నుంచి లెగడం, అంటే కళ్ళు పడుకునేటప్పుడు ఐస్ క్లోజ్ చేస్తాం కదా, ఐస్ ఓపెన్ చేయడాన్ని వేకప్ అంటారు. బెడ్ నుంచి దిగడాన్ని గెటప్ అంటారు. when do you get up every day? నెక్స్ట్, ఎప్పుడు మీరు అక్కడికి వెళ్తారు? when do you go there? మీరు ఎప్పుడు అక్కడికి వెళ్తారు? మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తారంటే when do you come here? మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తారు? when do you come here? ఇది when తోటి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మిత్రమా. నేను ఈ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఒక వే మాత్రమే చెబుతూ ఉంటాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. నేర్చుకొని ఇలా ఫ్రేమ్ చేయడం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాక ప్రాక్టికల్గా డే టు డే లైఫ్లో స్పోకెన్లో మీరు ప్రాక్టీస్ చేయడం అది మీ బాధ్యత. అప్పుడు మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది. రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ చూసినంత మాత్రాన రాదు. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ ఏంటి కొని చూసినంత మాత్రాన రాదు. ఆఫ్లైన్లో డైలీ 2 hours స్పెండ్ చేసినా కూడా రాదు. ఓన్గా ఫ్రేమ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, స్పోకెన్లో ఇంప్లిమెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. నెక్స్ట్, విచ్ అనే వర్డ్ తోటి క్వశ్చన్స్ చూద్దాం. విచ్ అంటే ఏమిటి? ఏది, ఏవి, దేనిని. ఇలాంటి సందర్భంలో విచ్ని యూజ్ చేస్తాం. మీరు ఏది ఇష్టపడతారు లేదా మీరు ఏది తీసుకుంటారు? క్వశ్చన్ ఏమిటి? ఏది. నవడేస్ ఏమిటి? వాట్ అని కూడా యూజ్ చేస్తారు, రీప్లేస్ అన్నమాట. సో ఏది, విచ్ వన్ ఇష్టపడతారు, తీసుకుంటారు. విచ్ వన్ డూ యూ ప్రిఫర్? విచ్ వన్ డూ యూ ప్రిఫర్? మీరు ఏది ఇష్టపడతారు, ఏది తీసుకుంటారు అనేసి. నెక్స్ట్, మీరు ఏ సీరియల్ ఎక్కువగా ఇష్టపడతారు? ఇక్కడ ఏ అంటే విచ్. విచ్ సీరియల్, ఏ సీరియల్, విచ్ సీరియల్ డూ యూ లైక్ మోస్ట్? ఎక్కువగా ఇష్టపడతారు. విచ్ సీరియల్ అనేది క్వశ్చన్ వర్డ్. డూ అనేది ఏమిటి? హెల్పింగ్ వర్బ్. యూ అనేది సబ్జెక్ట్. సో లైక్ అనేది మెయిన్ వర్బ్, మోస్ట్ అనేది అదర్ వర్డ్ కిందకి. ఇలా మీరు సిస్టమేటిక్గా పద్ధతిగా ఫ్రేమ్ చేయాలి. నెక్స్ట్, మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? సో విచ్ ప్లేస్ డూ యూ బిలాంగ్ టు? విచ్ ప్లేస్ డూ యూ బిలాంగ్ టు? మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది. నెక్స్ట్, ఈ మూవీలో మీకు ఏ సన్నివేశం ఇష్టం? ఈ మూవీలో మీకు ఏ సన్నివేశం ఇష్టం? విచ్ సీన్ డూ యూ లైక్ ఇన్ దిస్ ఫిల్మ్? విచ్ సీన్ డూ యూ లైక్ ఇన్ దిస్ ఫిల్మ్? నెక్స్ట్, మీరు ఏ పద్ధతి అనుసరిస్తారు? ఏ పద్ధతి. విచ్ మెథడ్ డూ యూ ఫాలో? విచ్ మెథడ్ డూ యూ ఫాలో? సో ఆఖరిగా మనము హూమ్ అంటే ఎవరిని, ఎవరికి. సో ఇలాంటి సందర్భంలో ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఎవరిని మీరు ఎక్కువగా ఇష్టపడతారు? ఎవరిని అంటే హూమ్ అని రావాలి. హూమ్ డూ యూ లైక్ మోస్ట్లీ? హూమ్ డూ యూ లైక్ మోస్ట్లీ? ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారు. నెక్స్ట్, మీకు ఎవరు కావాలి? మీకు ఎవరు కావాలి? హూమ్ డూ యూ వాంట్? మీకు ఎవరు కావాలి? హూమ్ డూ యూ వాంట్? నెక్స్ట్, మీరు ఎవరిని అనుమానిస్తారు? మీరు ఎవరిని అనుమానిస్తారు? హూమ్ డూ యూ సస్పెక్ట్? సస్పెక్ట్ మీన్ అనుమానించడం. మీరు ఎవరిని అనుమానిస్తారు? నెక్స్ట్, వారు ఎవరిని మోటివేట్ చేస్తారు? మీరు ఇవన్నీ క్లాసెస్ స్క్రీన్ షాట్ తీసుకొని ఒక నోట్బుక్ మెయింటైన్ చేయడం బెటర్. వారు ఎవరిని మోటివేట్ చేస్తారు?
whom do they motivate? ఇక్కడ ఎవరు సబ్జెక్ట్ వారు కాబట్టి దే అని యూజ్ చేస్తాం. whom do they motivate? దీనికి నువ్వు ఎవరిని నిందిస్తావు? నిందించడం మీన్ బ్లేమ్. దీనికి నీవు ఎవరిని నిందిస్తావు? whom do you blame for this? whom do you blame for this? ఈ విషయానికి నువ్వు ఎవరిని నిందిస్తావు అనేసి. ప్రతిరోజు మీరు ఎవరిని అక్కడ కలుస్తారు? ప్రతిరోజు మీరు ఎవరిని అక్కడ కలుస్తారు? whom do you meet there every day? whom do you meet there every day? నెక్స్ట్ ఇక్కడ నీవు ఎవరిని అడుగుతావు? ఇక్కడ నువ్వు ఎవరిని అడుగుతావు? whom do you ask here? whom do you ask here? లేదు, అక్కడ నువ్వు ఎవరిని అడుగుతావు? whom do you ask there? ఇది మిత్రమా WH క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఫస్ట్ మనకి ఏం రావాలి? WH వర్డ్ రావాలి. WH వర్డ్కి ఇమ్మీడియట్గా ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్ రావాలి. ఆ హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్కి సంబంధించి ఉండాలి. ఆ టెన్స్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఇది మిత్రమా, ఓకేనా? సో మీరు హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ WH క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం తెలుసుకోండి. రెగ్యులర్గా మాట్లాడటానికి క్వశ్చన్ చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు మీ మౌత్ను ఓపెన్ చేస్తారో అప్పుడే మీరు ఇంగ్లీష్ మాట్లాడటానికి గ్రాడ్యువల్గా దగ్గర అవుతూ ఉంటారు. సో ఈరోజు ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే అవసరం ఉంటుందో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. Keep practicing.